నమస్తే అందరికీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తుంది. వాళ్ళ విజయానికి అనేక కారణాలే ఉన్నాయి. పార్టీ మేనిఫెస్టోలో దాదాపుగా 400లకు పైగా హామీలను ప్రకటించారు ఎన్నికల ప్రచారంలో. ఇంకా 6 గ్యారంటీలు 13 హామీలను అయితే ప్రజలకు ఇచ్చారు. ప్రజలు ఈ మేనిఫెస్టోని బలంగా నమ్మారు. వాళ్ళకి తెలంగాణ ప్రజలు పట్టం కూడా కట్టారు. నేటికి కాంగ్రెస్ పరిపాలనకి 1 ఇయర్ కావస్తుంది. వాళ్ళు ఎంతవరకు ఈ హామీలను నెరవేర్చారనే అంశాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతకి మొదటి 3 నెలల్లోనే అనగా 100 రోజుల పరిపాలనలోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని ముక్త కంఠంతో ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. కానీ అరాకొరా హామీలనే నెరవేర్చారు. దీంతో 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలు పట్టం కట్టినప్పటికీ కూడా ఎన్నికల సమయంలో వాళ్ళు పదే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పడం ఇప్పుడు వాళ్ళకి పెద్ద తలకాయ నొప్పిగా తయారైంది. 6 గ్యారంటీల్లో మొదటి గ్యారంటీ మహాలక్ష్మి గ్యారంటీ. ఈ గ్యారంటీలో 3 హామీలు ఉన్నాయి. అందులో మొదటిది ఉచిత బస్సు, మహిళలందరికీ ఉచిత బస్సు. ఈ హామీ పూర్తి స్థాయిలో అమలవుతుంది. దీని ద్వారా మహిళలందరూ లబ్ధి పొందుతున్నారు. ఇంకా రెండో హామీ వచ్చేసరికి 500కే గ్యాస్ సిలిండరు. ఈ 500 సబ్సిడీ కూడా చాలా వరకు ఈ పూర్తి స్థాయిలోనే ఈ హామీ కూడా అమలవుతుంది. ఇంకా మూడో హామీ వచ్చేసరికి 2500 ప్రతి మహిళకి ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ హామీని ఇంతవరకు కూడా అమలుకు అనేది నోర్చుకోలేదు. ఈ హామీ గురించి ఏ మంత్రి కానీ సీఎం గారు కానీ మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. సంవత్సరం కావస్తున్నా కూడా ఈ హామీ గురించి ఎవ్వరూ మాట్లాడకపోవడంతో తెలంగాణ ఆడపడుచులందరూ దీని గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ హామీ అమల్లోకి వస్తుందా అని. ఇంకా మహిళలకి 2500 హామీని ఎంతవరకు అమలు చేస్తారో అనేది చూడాల్సి ఉంది. రెండవ గ్యారంటీ రైతు భరోసా. ఈ రైతు భరోసా గ్యారంటీలో కూడా 3 హామీలను ఇచ్చారు. అందులో మొదటిది కౌలు రైతులకు మరియు భూ యజమాని రైతులకి ఎకరానికి 15,000 ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు సంవత్సరం అవుతున్నా కూడా ఈ 2 సీజన్లలో ఎప్పుడు కూడా ఈ హామీని అయితే నెరవేర్చలేదు. ఇంకా రైతు కూలీలకు 12,000 ఇస్తామని ప్రకటించారు. ఇంతవరకు ఈ హామీ కూడా నెరవేర్చలేదు. మూడో హామీ వచ్చేసరికి అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. చాలా పంటలకే బోనస్ ఇస్తామని చెప్పారు. ఏ పంటలకు ఎంత బోనస్ ఇస్తానన్నది అయితే ఇక్కడ నేను లిస్టు పెడతాను, చూడండి. అందులో ముఖ్యమైనది వరి పంటకి 500 బోనస్ ఇస్తామని చెప్పారు. ఈ ఖరీఫ్ వచ్చిన సంవత్సర పాలనలో ఓన్లీ ఈ ఖరీఫ్కి మాత్రమే వరికి 500 బోనస్ ఇవ్వడం జరిగింది. అది కూడా సన్న వడ్లకే బోనస్ ఇచ్చారు. వాస్తవానికి రైతులు చాలా వరకు దొడ్డు వడ్లనే పెడుతుంటారు. 90% దొడ్డు వడ్లనే పెడుతుంటారు. కానీ గవర్నమెంట్ మాత్రం సన్నాలకే 500 బోనస్ ఇవ్వడంపై రైతులు కాంగ్రెస్ గవర్నమెంట్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ రైతు భరోసాలో మంచి హామీలు ఉన్నాయి, రైతులకు మేలు చేసేవి. రైతులు చాలా ఆశలు పెట్టుకున్నారు ఈ హామీలన్నీ వస్తాయని. కానీ ఈ హామీలన్నీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు గవర్నమెంట్ మీద. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాని అమలు చేయకపోవడం, ఇంకా రైతు బంధు అంతకుముందు వచ్చేటువంటి రైతు బంధును కూడా కొనసాగించకపోవడం అనేది రైతులకు చాలా బాధాకరమైన విషయం. అంతకుముందు 10,000 వస్తుండే ఎకరానికి, ఇప్పుడు ఆ 10,000 రాకపోగా ఈ రైతు భరోసాని కూడా అమలు చేయకపోవడం అనేది అయితే చాలా బాధాకరమైన విషయం అనే చెప్పుకోవచ్చు. ఈ విషయంలో మాత్రం రైతులు 100% గవర్నమెంట్ మీద తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మూడవ గ్యారంటీ గృహజ్యోతి. ఈ గృహజ్యోతి గ్యారంటీలో ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటుని అందిస్తున్నారు గవర్నమెంట్. జీరో కరెంటు బిల్ వస్తుంది. ఈ హామీ పూర్తి స్థాయిలో అమలవుతుంది. 4వ గ్యారంటీ ఇందిరమ్మ ఇల్లు. ఈ ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీలో ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి 5 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తారు ఇల్లు కట్టుకోవడానికి. ఎవరికైతే ఇల్లు స్థలం ఉందో వాళ్ళకి 5 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తారు ఇల్లు కట్టుకోవడానికి. ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకు 250 గజాల వరకు ఇంటి స్థలాన్ని కేటాయిస్తారు. ఈ హామీ ఇప్పటి వరకు అయితే అమలు కాలేదు, కానీ ఈ 2వ సంవత్సరంలో అమలు చేస్తున్నట్లు సమాచారం ఉంది. ఇప్పటికే ఈ వీడియో చేస్తున్న నాటికే రేవంత్ రెడ్డి గారు కొన్ని ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌసెస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ళని నిర్మించాలని అయితే టార్గెట్గా పెట్టుకున్నారు. 5వ గ్యారంటీ యువ వికాసం. ఈ యువ వికాసంలో 2 హామీలు ఉన్నాయి. దీంట్లో మొదటి హామీ విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పారు 5 లక్షల వరకు. ఈ హామీ ఇంతవరకు అమలు కాలేదు. రెండో హామీ వచ్చేసరికి తెలంగాణలో ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది ఇప్పటి వరకు ఓన్లీ మదిర మరియు కొడంగల్ ప్రాంతాల్లోనే ఒక పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఇంకా రాష్ట్రం అంతా ఎప్పుడు దీన్ని విస్తరించి ఎప్పుడు చేస్తారో చూడాల్సి ఉంది. రానున్న రోజుల్లో
హోప్ అంతా తెలంగాణ మొత్తం చేస్తారని ఆశిద్దాం. 6వ గ్యారంటీ చేయూత. ఈ చేయూత గ్యారంటీలో ముసలోళ్ళకి 2000 ఉన్న పెన్షన్ని 4000 చేస్తామని చెప్పారు. సంవత్సరం కావస్తున్నా కూడా ఇప్పటి వరకు ఈ 4000 అయితే చేయలేదు, ఇంకా 2000 వాళ్ళకి అందిస్తున్నారు. చేయూత గ్యారంటీలో రెండో హామీ వచ్చేసరికి ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచడము. ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు ఇచ్చిన హామీ మేరకే పెంచారు. మొత్తం 6 గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయి. ఈ 13 హామీల్లో ఎంతవరకు నెరవేరాయో మనం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. మేనిఫెస్టోలో మాత్రం 400 హామీలకు పైగా ప్రకటించారు. ఇంకా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు, మహిళలకు ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఇస్తా అన్నారు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10 పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000 వరకు ఆర్థిక సహాయం చేస్తామన్నారు. 10 లక్షల వరకు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. దళిత బంధు స్థానంలో 10 లక్షలు ఇచ్చే దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయస్థం కింద 12 లక్షల వరకు ఆర్థిక సాయం దళితులకు చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి కూడా ఇస్తామన్నారు. కానీ ఈ హామీలు ఏవి కూడా ఇంతవరకు అయితే అమలుకు నోచుకోలేదు. ఇందులో 6 గ్యారంటీల్లో ముఖ్యంగా వీళ్ళు 6 గ్యారంటీలను 100 రోజుల్లోనే పరిపాలన ప్రారంభించిన మొదటి 100 రోజుల్లోనే వీళ్ళు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇవి కూడా అరాకొరా మాత్రమే అమలు అయ్యాయి. ఇంకా ఉద్యోగాల విషయానికి వస్తే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల వరకు ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. కానీ 2 లక్షలు కాదు, 1,00,000 కాదు, 50,000 కూడా భర్తీ అయిన దాఖలాలు అయితే మనకైతే కనిపించట్లేదు. ఇంకా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలలో ఒకటి చారిత్రాత్మకమైన హామీ ఏంటంటే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. అందులో చాలా వరకు 25 లక్షల రైతులకి 21,000 కోట్లతో రుణమాఫీ అనేది జరిగింది. ఇంకా కూడా కొంతమందికి రైతులకి రుణమాఫీ కాలేదని రోడ్లు ఎక్కుతున్నారు. వాళ్ళకి మరి ఎలాంటి మరి ఎప్పుడు రుణమాఫీ చేస్తారో చూడాల్సి ఉంది. ఇంకెవరైనా రుణమాఫీ కానట్లయితే మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. మీలో ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు వాళ్ళకి 5 సంవత్సరాలు ప్రజలు అధికారంలోకి ఇచ్చారు, ఇప్పుడు వచ్చింది సంవత్సరమే కదా, ఈ సంవత్సరం లోపే అన్ని హామీలను ఒకేసారి చేయాలంటే గవర్నమెంట్కి ఎలా పాసిబిలిటీ అవుతుందని, అవి పాసిబుల్ కావని మీకు తెలుసు, మరియు గవర్నమెంట్ అధికారులకు తెలుసు, మరియు గవర్నమెంట్లో పరిపాలిస్తున్న నాయకులకు కూడా తెలుసు. కానీ వాళ్ళు ఎన్నికలప్పుడు ఆ మేనిఫెస్టో రూపంలో 100 రోజుల్లో చేస్తాం, సంవత్సరంలో చేస్తామని పదే చెప్పి వాళ్ళు మనతోని ఓట్లు వేయించుకున్నారు. ఆ 100 రోజుల్లో చేస్తామని చేయలేకపోయినారు. ఆ చేయలేకపోవడానికి గల కారణాలు వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అవి సాధ్యం కాని హామీలని అందరికీ తెలుసు. అలాంటప్పుడు వాళ్ళు ప్రజలను మోసం చేయాల్సిన అవసరం ఏంది? ప్రజలకు ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. అమలు అయ్యే హామీలనే ఇవ్వాలి. ఇది ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని మోసం చేయడమే, ప్రజల్ని మోసం చేయడంగానే భావించవచ్చు. ఇది నా యొక్క అభిప్రాయం. మీ యొక్క అభిప్రాయాలని కింద మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఈ కాంగ్రెస్ పరిపాలన యొక్క 1 సంవత్సరం పాలనకి మీరు ఎన్ని మార్కులు వేస్తారో కూడా కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రాయండి. ఇంకా మీరు ఈ సంవత్సరంలో ఏమేమి హామీలను పొందారు, ఏం హామీలను పొందలేదు, మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్ జరగకపోయినా కూడా మీరు కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన దర్బార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.